హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని క్విజ్ అనేది చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ఏ దేశ కేంద్ర ఎన్నికల సంఘంతో భారత ఎన్నికల సంఘం ఎన్నికల సహకార ఒప్పందంపై సంతకాలు చేసింది? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను, క్లియర్గా వినండి ఫ్రెండ్స్. భారత ఎన్నికల సంఘం అనేది ఏ దేశ కేంద్ర ఎన్నికల సంఘంతో ఎన్నికల సహకార ఒప్పందంపై సంతకాలు చేసింది? ఆన్సర్ ఈజ్ ఉజ్బెకిస్తాన్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి రాజీవ్ కుమార్. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 అక్టోబర్ 22 నుంచి 24 వరకు ఆసియా క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 11వ ఎడిషన్ను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఈజ్ సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చే రుణ పరిమితిని 10 లక్షల నుంచి ఎంత మొత్తానికి పెంచుతూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ ఈజ్ 20 లక్షలు. దీని గురించి డీటెయిల్స్ చూసినట్లయితే, గత రుణాలను విజయవంతంగా తిరిగి చెల్లించిన పారిశ్రామికవేత్తలకు తరుణ్ ప్లస్ కేటగిరీ కింద రుణ పరిమితిని అయితే పెంచింది ఫ్రెండ్స్. పిఎంఎంవై అంటే ఈ పథకంలో ఇప్పటికే 3 కేటగిరీలు అయితే ఉన్నాయి. కేటగిరీ నెంబర్ 1 వచ్చేసి శిశు. దీనిలో 50,000 వరకు రుణ సదుపాయం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కిషోర్ 50,000 నుంచి 5 లక్షల వరకు అయితే రుణ పరిమితి ఉంటుంది. తర్వాత వచ్చేసి తరుణ్ 10 లక్షల వరకు ఈ కేటగిరీలో రుణ సదుపాయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 3 కేటగిరీలు అయితే దీనిలో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 అక్టోబర్లో న్యూఢిల్లీలో నిర్వహించిన చాణక్య డిఫెన్స్ డైలాగ్లో ఏ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు? ఆన్సర్ ఈజ్ భారత్, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ మరియు శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. 2024 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో నిర్వహించిన 55వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ఏ దేశాన్ని కంట్రీ ఆఫ్ ఫోకస్గా ప్రకటించారు? ఆన్సర్ ఈజ్ ఆస్ట్రేలియా. IFFIలోని కంట్రీ ఆఫ్ ఫోకస్ సెగ్మెంట్లో అలా ప్రకటించిన దేశానికి చెందిన అత్యుత్తమ సమకాలీన చిత్రాలను ప్రదర్శిస్తారు. తాజాగా ఈ దేశంలోని 7 సినిమాలను ఈ 55వ ఇఫీలో ప్రదర్శించారు. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ హిమాలయాల్లో ఇటీవల శాస్త్రవేత్తలు కనుక్కున్న కొత్త జాతి పాముకు ఏమని పేరు పెట్టారు? ఆన్సర్ ఈజ్ ఆంగ్యుకులస్ డికాప్రియో. ఆ పేరు ఎందుకు పెట్టారో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ నటుడైనటువంటి హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో వన్యప్రాణుల సంరక్షణకు చేసిన కృషికి గుర్తుగా ఈయన గౌరవార్థం ఈ పేరునైతే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమాట్స్ను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఈజ్ అక్టోబర్ 24. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. ఈ దినోత్సవాన్ని 2017లో భారత దౌత్యవేత్త అభయ్ కుమార్ ప్రతిపాదించారు. తొలిసారి ఈ దినోత్సవాన్ని బ్రెజిల్లో అయితే నిర్వహించడం జరిగింది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్కి కూడా నేను క్వశ్చన్ కింద అబౌట్ అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే కనుక రీసెంట్గా నిర్వహించినటువంటి తెలంగాణ గ్రూప్ 2 అదేవిధంగా APSI పేపర్స్ మనం గమనించినట్లయితే కనుక ఒక టాపిక్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే కానీ ఆ క్వశ్చన్కి అనేది సమాధానం చేయలేము. అంత డిఫికల్ట్గా అయితే అడగడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా అభివృద్ధి బ్యాంకులో 69వ సభ్య దేశంగా 2024 అక్టోబర్లో ఏ దేశం సభ్యత్వం పొందింది? ఆన్సర్ ఈజ్ ఇజ్రాయెల్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా రెగ్యులర్గా మన ఛానల్ అయితే విజిట్ చేయండి. జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అలాగే సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.